ఐపీఎల్ 2024 11వ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ మరియు పీబీకేఎస్ జట్లు తలపడబోతున్నాయి. అంటే ఈ మ్యాచ్ అయితే ఈ రోజు లక్నోలోని ఎకనా స్టేడియం వేదికగా ఆడబోతున్నారు. సో ఈ మ్యాచ్లకి అయితే రెండు టీంలు కూడా తమ చివరి మ్యాచ్లో ఓడిపోయిస్తున్నారు. లక్నో టీం ఆర్ఆర్ మీద ఓడిపోతే పీబీకేఎస్ టీం ఆర్సీబీ మీద ఓడిపోయి మ్యాచ్లోకి వస్తున్నారు. మెయిన్లీ ఎల్ఎస్జీ టీం చూసుకుంటే చాలా లాంగ్ బ్రేక్ వచ్చింది. వాళ్ళు లాస్ట్ సండే తమ ఫస్ట్ మ్యాచ్ ఆడితే ఇప్పుడు మళ్ళీ 6 days గ్యాప్ తర్వాత రెండో మ్యాచ్ ఆడబోతున్నారు. సో వాళ్ళకైతే రీగ్రూప్ అయి ప్రిపేర్ అవడానికి చాలా టైం దొరికింది. అండ్ ఆల్సో మ్యాచ్ చూసుకున్న లక్నో హోమ్ గ్రౌండ్ లో ఆడబోతున్నారు. సో ఐపీఎల్ హోమ్ అడ్వాంటేజ్ ఎలా ఉందో మనం క్లియర్ గా చూసాం. లాస్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ టీం ఓడిపోయినప్పటికీ అంతకుముందు 9 మ్యాచ్లో కూడా హోమ్ టీమ్సే గెలిచాయి. బట్ ఎనివే లక్నో టీం కి చూసుకుంటే ఈ గ్రౌండ్ లో 50-50 రికార్డు ఉంది. లాస్ట్ ఇయర్ ఆడిన 6 మ్యాచ్లో 3 గెలిచి 3 ఓడిపోయారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ స్టేడియం వేదికగా లాస్ట్ ఇయర్ జరిగిన మ్యాచ్ లో పీబీకేఎస్ టీం లక్నో టీం ఓడించింది. సో లక్నో టీం ఈ మ్యాచ్ ని తమ హోమ్ గ్రౌండ్ లో ఆడుతున్నప్పటికీ రికార్డ్ అయితే మరీ అంత 1-sided గా లేదు. అయితే హెడ్ రికార్డ్ చూసుకుంటే మాత్రం వీళ్ళకి స్లైట్ గా ఎడ్జ్ ఉంది. మొత్తం 2 జట్లు ఆడిన 3 మ్యాచ్లో లక్నో టీం 2 మ్యాచ్లో గెలిస్తే పీబీకేఎస్ టీం 1 మ్యాచ్లోనే గెలిచారు. మెయిన్లీ చివరికి 2 జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో లక్నో వాళ్ళు ఏకంగా 257 రన్స్ స్కోర్ చేశారు. అలాగే ఆన్ ది పేపర్ చూసుకున్న బ్యాటింగ్ మరియు స్పిన్ బౌలింగ్ విషయంలో లక్నో టీంకి క్లియర్ గా ఎడ్జ్ కనిపిస్తుంది. సో ఈ మ్యాచ్లకి అయితే మోస్ట్ లైక్లీ లక్నో వాళ్ళే ఫేవరెట్స్ గా బరిలోకి దిగుతారు. ఇక మ్యాచ్ ఆడబోయే ఎకనా స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే చాలా వరకు లో స్కోరింగ్ వెన్యూ. లాస్ట్ ఇయర్ ఐపీఎల్ అన్ని గ్రౌండ్స్ లో 200 కంటే రన్స్ ఈజీగా వస్తుంటే ఈ గ్రౌండ్ లో ఒక్కసారి కూడా టోటల్ రాలేదు. మెయిన్లీ బ్యాట్స్మెన్ ఫ్రీ ఫ్లోయింగ్ బ్యాటింగ్ చేయడానికి ఈ గ్రౌండ్ లో చాలా ఇబ్బంది పడ్డారు. సో ఈ గ్రౌండ్ అయితే స్పిన్ బౌలింగ్ ఎక్కువగా అనుకూలించే గ్రౌండ్. మెయిన్లీ మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్ది బ్యాట్స్మెన్ కు బ్యాటింగ్ చేయడం కొంతవరకు కష్టంగా మారుతుంది. ఈవెన్ ఈ గ్రౌండ్ లో బౌండరీస్ అడ్జస్ట్ చూసుకున్నా చాలా పెద్దగా ఉంటాయి. సో మనమైతే ఈ మ్యాచ్ లో ఒక లో స్కోరింగ్ థ్రిల్లర్ ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈ గ్రౌండ్ యొక్క స్టార్ట్స్ విషయానికి వస్తే మొత్తం 7 మ్యాచ్లు ఆడారు. అండ్ 7 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 6 మ్యాచ్లో గెలిస్తే చేసిన టీం 2 మ్యాచ్లో మాత్రమే గెలిచింది. మిగిలిన 1 మ్యాచ్లో ఫలితం రాలేదు. అలాగే గ్రౌండ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 152 పరుగులుగా ఉంది. సో ఈ స్టాట్స్ బట్టి చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకి క్లియర్ గా అడ్వాంటేజ్ కనిపిస్తుంది. ఈవెన్ లిటిల్ బిట్ డ్యూ ఫ్యాక్టర్ ఉన్నా సరే సెకండ్ హాఫ్ లో పిచ్ స్లోగా ఉంటుంది కాబట్టి చేయడం అంత ఈజీ కాదు. దీంతో మ్యాచ్ లో మోస్ట్ లైక్లీ టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ తీసుకుంటారు. లేదు గ్రౌండ్ లో ఆడేది ఫస్ట్ మ్యాచ్ పిచ్ ఏమైనా మార్చారనుకుంటే మాత్రం టాస్ గెలిచి ముందు ఫీల్డింగ్ తీసుకున్నామని మార్చారు పని అవసరం లేదు. ఇక టీం విషయానికి వస్తే ముందు చెప్పుకున్నట్టు లక్నో టీం బ్యాటింగ్ లో చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. వాళ్ళ దగ్గర మంచి బ్యాటింగ్ డెప్త్ ఉంది. అట్ ది సేమ్ టైం పవర్ హిట్టర్స్ కూడా ఉన్నారు. మెయిన్లీ లాస్ట్ టైం 2 జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు నికోలస్ పురాన్ మరియు మార్కస్ స్టోయినిస్ వీళ్ళిద్దరు విధ్వంసం క్రియేట్ చేశారు. అలాగే వీళ్ళతో పాటు దేవదత్ పడిక్కల్ కు కూడా పీబీకే స్పేస్ బౌలర్స్ మీద చాలా మంచి రికార్డు ఉంది. ఈవెన్ లాస్ట్ మ్యాచ్ లో దీపక్ కూడా లాంటి ప్లేయర్ కూడా చాలా బాగా రాణించాడు. సో ఆర్ఆర్తో జరిగిన మ్యాచ్లో వీళ్ళ బ్యాటింగ్ యూనిట్ కలిసి కట్టుగా రాణించలేదన్న లోటు తప్పితే వీళ్ళ దగ్గర మాత్రం చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ యూనిట్ ఉంది. మెయిన్లీ కేఎల్ రాహుల్ ఓపెనర్ కావడం ఆ టీంకు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అఫ్కోర్స్ తనకు మాత్రం T20 వరల్డ్ కప్ దృష్టిలో పెట్టుకుంటే ఇది చాలా పెద్ద లాస్. ఎందుకంటే అతని బ్యాటింగ్లో ఎలాంటి ఇంటెన్షన్ కనిపించట్లేదు. ఓపెనర్గా బ్యాటింగ్ వచ్చి యాంకర్ రోల్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఇక లక్నో టీం బౌలింగ్ విషయానికి వస్తే వాళ్ళు స్పిన్ బౌలింగ్ యాజ్ యూజువల్ గా స్ట్రాంగ్ గానే కనిపించింది. అలాగే లాస్ట్ మ్యాచ్లో కూడా బాగానే వేశారు. బట్ వాళ్ళ పేస్ బౌలింగ్ ఒక బిగ్ ఇష్యూ. మెయిన్లీ ఇండియన్ యంగ్ పేస్ బౌలర్ సైస్ అనుకూలంగా బౌలింగ్ చేస్తున్నారు. అంటే ఏదో ఒక ఓవర్లో మంచిగా బౌలింగ్ చేసి మిగతా 3 ఓవర్స్లో ఎక్కువ రన్స్ ఇచ్చేస్తున్నారు. సో ఫర్ షూర్ లక్నో పేస్ బౌలింగ్ అయితే పీబీకేఎస్ కొనంత స్ట్రాంగ్ గా లేదు. ఈవెన్ అమ్నులా కూడా లాస్ట్ మ్యాచ్ లో వికెట్లు తీసినప్పుడు అతను కూడా ఎక్కువగా రన్స్ కు వెళ్ళాడు. బట్ ఏమో ముందు చెప్పుకున్నట్టు లక్నో స్ట్రెంత్ వాళ్ళ స్పిన్ బౌలింగ్. అండ్ ఈ మ్యాచ్ ఆడబోయే పిచ్ స్పిన్ బౌలింగ్ అనుకూలిస్తుంది. సో డెఫినెట్లీ వాళ్ళ స్పిన్నర్స్ ఈ మ్యాచ్ లో ఒక బిగ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేయగలరు. ఇన్ఫాక్ట్ లక్నో టీం చూసుకుంటే మ్యాచ్ కోసం తమ ప్లేయింగ్ లెవెన్ లో ఒక మార్పు చేసే ఛాన్స్ ఉంది. అదేంటంటే ఒక ఇండియన్ ఫాస్ట్ బౌలర్ పక్కన పెట్టి అమిత్ మిశ్రాని థర్డ్ స్పిన్నర్ గా ప్లేయింగ్ లెవెన్ లోకి తీసుకోవచ్చు. సో వాళ్ళు తిరిగి ఫస్ట్ మ్యాచ్ లో మార్కస్ స్టోయినిస్ ని యూజ్ చేయలేదు. ఈ మ్యాచ్ లో అతను థర్డ్ సీమ్ బౌలర్ యూజ్ చేసుకోగలిగితే వాళ్ళకి ఎక్స్ట్రా స్పిన్నర్ ఆడించుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక పంజాబ్ టీం విషయానికి వస్తే వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ లో గెలిచి రెండో మ్యాచ్ లో ఓడిపోయారు. మెయిన్లీ సెకండ్ మ్యాచ్ లో వాళ్ళ బ్యాటింగ్ అంత ఎఫెక్టివ్ గా కనిపించలేదు. సో శిఖర్ ధావన్ అయితే మంచి స్టార్ట్స్ ఇస్తున్నప్పటికీ జానీ బెయిర్స్టో ఇంకా ఫైర్ కాలేదు. అలాగే మిడిల్ ఆర్డర్ లో చూసుకున్న కొంతవరకు క్యామ్ ఇన్నింగ్స్ తప్పితే పెద్ద ఇన్నింగ్స్ రావట్లేదు. సో పీబీకేఎస్ టీం కూడా తమ బ్యాటింగ్ యూనిట్ మొత్తాన్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చి మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి. లేకపోతే ఈ మ్యాచ్ లో గెలవడం చాలా కష్టం. మెయిన్లీ శామ్ కరణ్ మరియు లివింగ్స్టన్ లాంటి ప్లేయర్స్ ఎల్ఎస్జీ స్పిన్నర్స్ ఎలా ఫేస్ చేస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇక వాళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే పేస్ బౌలింగ్ చాలా బాగుంది. లాస్ట్ మ్యాచ్ లో కగిసో రబాడ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈవెన్ హర్షదీప్ సింగ్ కూడా మంచిగా బౌలింగ్ చేయగలడు. అఫ్కోర్స్ లాస్ట్ మ్యాచ్ లో అయితే కొంతవరకు రన్స్ కి వెళ్ళాడు. బట్ స్టిల్ అతనైతే చాలా మంచి క్వాలిటీ బౌలర్. అలాగే వాళ్ళ స్పిన్ కాంబినేషన్ లో చూసుకున్న హర్ప్రీత్ బౌర్ చాలా మంచిగా బౌలింగ్ చేస్తున్నాడు. సో పీబీకేఎస్ బౌలర్స్ లో కూడా స్టార్ ప్లేయర్స్ ఉన్నారు. ఈవెన్ హర్షల్ పటేల్ మరియు రాహుల్ చార్ లాంటి ప్లేయర్స్ ఈ సీజన్ లో ఇంకా పెద్దగా రాణించలేకపోయినా వాళ్ళకు కూడా చాలా మంచి రిప్యుటేషన్ ఉంది. మెయిన్లీ మ్యాచ్ ఆడే గ్రౌండ్ వాళ్ళ బౌలింగ్ కి బాగా సూట్ అవుతుంది. సో ఆన్ ది పేపర్ చూసుకుంటే ఓవరాల్ గా పీబీకేఎస్ బౌలింగ్ కొంతవరకు లక్నో బౌలింగ్ కంటే బలంగా ఉంది. ఇక వాళ్ళ టీంలో చేంజెస్ చూసుకుంటే నాకు తెలిసి వాళ్ళ ప్లేయింగ్ లెవెల్ ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. ఎందుకంటే పీబీకేఎస్ టీం దగ్గర ఒక మంచి సెటిల్డ్ లైనప్ ఉంది. వాళ్ళు చేయవలసిందల్లా ఒక కలెక్టివ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడమే. లేదు ఒకవేళ ఏదైనా మార్పు చేయాలనుకుంటే జానీ బెయిర్స్టో ప్లేస్ లో సికిందర్ రజాని తీసుకురావచ్చు. ఎందుకంటే మ్యాచ్ ఆడబోయే పిచ్ స్పిన్ బౌలింగ్ అనుకూలిస్తుందని ముందే చెప్పుకున్నాం. సో ఎక్స్ట్రా స్పిన్నర్ కోసం రజాని ఏమైనా తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎనిమిది మ్యాచ్ లో కాంపిటీషన్ మాత్రం పీబీకేఎస్ బ్యాట్స్మెన్ మరియు లక్నో స్పిన్నర్స్ మధ్య ఉండబోతుంది. అలాగే లక్నో మిడిల్ ఆర్డర్ ను పీబీకేఎస్ బౌలర్స్ ఏమాత్రం ఆపగలరనే దానిపై కూడా మ్యాచ్ రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. సో చూడాలి మరి ఎన్ని టీమ్స్ లో ఏ టీం మళ్ళీ విన్నింగ్ మూమెంటం అందుకుంటుంది అనేది.